దేవునికే మహిమ కలిగిన గాక. ప్రభునందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వర్లారా, మీరందరూ బాగున్నారు కదూ. దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను. మహాదేవుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు శాంతి కలుగునుగాక. ఈ దినాన మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆదికాండము 19వ అధ్యాయం మనం చూసినట్లయితే, సొదొమ గొమొర్రాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడైనటువంటి యెహోవా సొదొమ గొమొర్రాను నాశనం చేసినట్లు మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అబ్రహామును బట్టి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతును, తన యొక్క 2 కుమార్తెలను రక్షించినట్లు మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఈ లోతు కుమారులు, ఈ ప్రపంచమంతా కూడా నాశనమైపోయింది కనుక మనతో సంగమించడానికి పురుషుడు ఎవరూ కూడా లేడు కనుక మన తండ్రికి ద్రాక్షరసాన్ని ఇచ్చి మత్తుగా ఉన్నప్పుడు తనతో మనం శయనించి మనము పిల్లల్ని కందామని అక్కా చెల్లెలిద్దరూ ఆలోచించుకుని తన తండ్రికి మరి ద్రాక్షరసం ఇచ్చి అతను మత్తుడిగా ఉన్నప్పుడు తనతో శయనించి మరి బిడ్డలను కనటం మనం చూస్తూ ఉంటాం. అయితే పెద్ద కుమార్తె మోయోబును, అలాగే చిన్న కుమార్తె అమ్మోన్ను కనటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ లోతు మోయోబీలకి అమోనీయులకి తండ్రి మరియు తాత అయ్యాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క మోయోబీలు, ఆ తర్వాత అమోనీయులు ఇశ్రాయేలుకి భద్రశత్రువులుగా వారు మారుతూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటే వచ్చినప్పుడు ఈ మోయాబీల రాజు అయినటువంటి బాలాకు బిలామును తీసుకెళ్ళి వారిని శపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ సందర్భంలో ఆ యొక్క ప్రయత్నం ఫలించకపోయిన సందర్భాన్ని బట్టి అక్కడ వారు ఈ యొక్క బాలాకు బిలాము చెప్పినటువంటి ఆలోచన బట్టి ఆ యొక్క మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేసేటట్లుగా వారిని చేయడాన్ని బట్టి ఇశ్రాయేలు అందరూ కూడా పాపం చేస్తారు. ఆ పాపం చేసిన కారణం బట్టి ఇశ్రాయేలులో 24,000 మందిని దేవుడైన యెహోవా హతమార్చడం మనం చూస్తూ ఉంటాం. కనుక తరువాత దేవుడైన యెహోవా ఈ అమ్మోనీయులతో కానీ, అలాగే ఈ యొక్క మోయాబీలతో కానీ ఎటువంటి సాంగిత్యము పెట్టుకోవద్దు, వారి మీద ఎటువంటి జాలి మీరు చూపించొద్దు, వారి గురించి మీరు ఆలోచన ఏమీ కలిగి ఉండొద్దు, వారిని మీరు దూరంగా పెట్టండి అని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. అయితే మరి మోయాబీలు అమోనీయులు వారు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమైనప్పటికీ వారిని మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని దూరంగా ఉంచమని చెప్పినప్పటికీ కూడా మోయాబీల జాతిలో నుండి వచ్చినటువంటి రూతు విషయంలో మనం గమనించినట్లయితే ఆమెని మరి దేవుడైనటువంటి ఆమెని మరి బోయోజు మరి వివాహం చేసుకోవటం, యేసుక్రీస్తు వారి యొక్క వంశవలిలో ఆమెకి స్థానం కల్పించడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, కనుక దేవుడు ఎంతటి దయామయుడో, ఎంతటి కరుణామయుడో, ఎంతటి సున్నితమైన హృదయం గలవాడో మనకి ఈ యొక్క విషయాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరు పాపం చేస్తే వారినే శిక్షిస్తాడు. మరి ఈ రూతు తన అత్తగారిని విడిచిపెట్టకుండా తన స్వదేశాన్ని, తన బంధువుల్ని విడిచిపెట్టి, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోయిన స్థలంలోనే నేను కూడా చనిపోతాను, నీకు నాకు మరణం తప్ప మరి ఏది మనల్ని వేరుపరచకూడదని చెప్పి ఒంటరిగా తన అత్తతో పాటు మరి ఈ యొక్క ఇశ్రాయేలు దేశం రావటం మనం చూస్తూ ఉంటాం. కనుక ఆమె యొక్క మంచితనాన్ని బట్టి, ఆమె యొక్క సహృదయాన్ని బట్టి దేవుడు ఆమెని ఎంతగానో ఆశీర్వదించి ఇశ్రాయేలు యొక్క గోత్రాల్లో ఆమెకు కూడా స్థానం కల్పించడం, యేసుక్రీస్తుల వారి యొక్క
వంశంలో ఆమెకు కూడా స్థానం కల్పిస్తూ మనం చూస్తూ ఉంటాం. ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతటి దుర్మార్గులైనా, ఎంతటి దుష్టులైనా, ఎంతటి పాపాత్ములైనా కూడా దేవుని పట్ల విధేయత కలిగిన వారిని దేవుడు తప్పకుండా మరి ఆశీర్వదిస్తాడనేటువంటి సత్యాన్ని మనము ఈ యొక్క ఒక అధ్యాయం నుండి ఈ పాఠం మనము నేర్చుకోవచ్చు. కనుక మనం దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మనము రూతు వలె మనం కూడా యథార్థ హృదయం కలిగి జీవించినట్లయితే అన్యజనులుగా ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడైన యెహోవా తప్పనిసరిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని అభివృద్ధిపరుస్తాడు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, దయామయుడు కూడా, ప్రేమామయుడు కూడా. కనుక అటువంటి దేవాది దేవుడిని మనందరము కూడా కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన హృదయమనే పలక మీద నీరు కట్టి ఫలం చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.